Hi students, welcome to IACE online classes. This is Vijay sir. So in this video, RRC Group D 3rd October 2018 Shift-01 biology questions bilingual video explanation చూద్దాం. So without wasting our time, straight away move on to the first question. Here comes your first question on the screen. Dash reproduces by binary fission. డాష్ ద్విధా విచ్ఛిత్తి ద్వారా ప్రత్యుత్పత్తిని ప్రదర్శిస్తుంది. సో హియర్ ఇఫ్ యూ టేక్ వాట్ యు మీన్ బై దిస్ బైనరీ ఫిషన్, ద్విధా విచ్ఛిత్తి అంటే అర్థం ఏంటి? సో హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ ఈస్ మెంట్ బై ఫిషన్. అసలు విచ్ఛిత్తి అంటే ఏంటి? ఇది ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి. ఓకే, ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. ఓకే, ఒక రకమైన అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే లైంగిక కణాల యొక్క ప్రమేయం లేకుండా. ఇఫ్ ఎ న్యూ ఆర్గానిజం ఈస్ ప్రొడ్యూస్డ్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గ్యామెట్స్, దట్ ఈస్ మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్, వితౌట్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్, దెన్ దట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ కాల్డ్ asexual reproduction. That means there is no involvement of sexual parts. Okay, సో దాన్ని మనము అలైంగిక ప్రత్యుత్పత్తిగా పిలుస్తాం. అలాంటి ఒక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానమే ఈ యొక్క విచ్ఛిత్తి. మరి ఈ విచ్ఛిత్తిలో ఏం జరుగుతుంది? యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్స్, ఫిషన్ మీన్స్ స్ప్లిట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ ఆర్గానిజం మీన్స్ ఇట్ స్ప్లిట్స్ ఇంటూ టూ డాటర్ ఆర్గానిజమ్స్. ఓకే, ఒక తల్లి కణం ఏమవుతుందంటే పిల్ల కణాలుగా విడిపోతుంది. అలా తల్లి కణము పిల్ల కణాలుగా విడిపోవడం అనేటటువంటి ప్రక్రియలో ఒకవేళ రెండు పిల్ల కణాలు ఏర్పడితే, ఇఫ్ టూ డాటర్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫిషన్. బై మీన్స్ టూ. ఇఫ్ మోర్ దాన్ టూ డాటర్ సెల్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ ఫిషన్. మల్టిపుల్ మీన్స్ మెనీ నంబర్. ఓకే, దట్ ఈస్ మోర్ దాన్ టూ. క్లియర్? So that is the meaning of the word binary fission. Remember, it is a kind of asexual reproduction and it is very commonly seen in some of the lower group of organisms, especially protozoans. Okay, so ప్రత్యేకించి ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి అమీబా, యూగ్లినా, పారామీషియం, వీటిలో స్పెషల్గా మనకు కనిపించేటటువంటి ఒక కామన్ కైండ్ ఆఫ్ అసెక్షువల్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఫిషన్. ఓకే, నౌ here based on the options, if you take option A amoeba, option B liver fluke, option C plasmodium, option D planaria. So here option B liver fluke. Liver fluke belongs to the phylum Platyhelminthes. So in Platyhelminthes we could not see this binary fission. Okay, then plasmodium. This plasmodium is a parasite. అది కూడా ప్రోటోజోవా వర్గానికి చెందింది. బట్ ఇట్ వోంట్ అండర్గో అసెక్షువల్ రీప్రొడక్షన్ బై బైనరీ ఫిషన్. బైనరీ ఫిషన్ కాకుండా అది విఖండ జననం. ఓకే, సో విఖండ జననం అనేటటువంటి పద్ధతి ద్వారా ఇది అలైంగిక ప్రత్యుత్పత్తిలో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, సో దట్స్ వై ప్లాస్మోడియం ఈజ్ నాట్ ద కరెక్ట్ ఆప్షన్. దెన్ ప్లానేరియా. ఈవెన్ దిస్ ప్లానేరియా ఆల్సో బిలాంగ్స్ టు ద phylum Platyhelminthes. Planaria has got high regeneration ability. సో అత్యధిక పునరుత్పత్తి సామర్థ్యము. ప్రత్యుత్పత్తి వేరు, పునరుత్పత్తి వేరు. ఓకేనా? ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తనను పోలిన మరొక జీవిని తయారు చేయడం. ఓకే, ఇఫ్ అన్ ఆర్గానిజం రీప్రొడ్యూసెస్ అనదర్ ఆర్గానిజం విచ్ రిజంబుల్స్, సో దాన్ని రీప్రొడక్షన్ అంటున్నాం. కానీ ఇక్కడ పునరుత్పత్తి అంటే లాస్ అయినటువంటి పార్ట్స్ని మరలా రీప్రొడ్యూస్ చేసుకోవడం అనేటటువంటి ఎబిలిటీ. మరి ఇక్కడ ప్లానేరియా తీసుకుంటే మొత్తం బాడీని అంతా కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసినప్పుడు వెన్ వి డిసెక్ట్ ద ఎంటైర్ బాడీ ఇంటూ సెగ్మెంట్స్, ఈచ్ సెగ్మెంట్ డెవలప్స్ ఇంటూ ఎ న్యూ ఆర్గానిజం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ బిలాంగ్స్ టు ద phylum Platyhelminthes and it is a good example for regeneration. Clear? Now answer for this question is amoeba. Okay, option A is the right answer for this question. So amoeba will take part in binary fission. So commonest kind of asexual reproduction where we can see in all unicellular organisms, ఏకకణ జంతువులలో మనకు కనిపించే ఒక కామన్ మెథడే యొక్క ఫిషన్. రైట్? సో దట్ ఈస్ అబౌట్ దిస్. నౌ హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇఫ్ యూ సీ దిస్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ the vascular system? Which of the following is not true? Okay,
So here it is very clear, which is not true. That means incorrect one we have to find out. So ప్రసరణ వ్యవస్థ గురించి క్రింది వాటిలో ఏది నిజం కాదు. So if you take A, lifespan of human RBC is 115 to 120 days. So as per the NCERT textbooks, at an average rate, the life period of RBC is 115 to 120 days. Okay, but standard value if you take 120 days మామూలుగా చెప్తుంటాం మనం. Okay, next, the vascular system forms about 7 to 8% of the total body weight. Okay, so this is correct one, this is correct one. So in the total body weight, it occupies 7 to 8%. The vascular system includes the heart, blood and blood vessels, right? So kabatti ikkada statement second also correct one. Blood is white or red vascular connective tissue. Blood is white or red vascular connective tissue. D, let us see the remaining. There is about 5 to 6 liters of blood in an adult person. Okay, so 5 నుంచి 6 లీటర్ల యొక్క రక్తం అనేటటువంటిది ఉంటుందని అన్నాడు. ఓకే, సో ఇన్ అడల్ట్స్, okay, it's 5 to 6 liters. The total body weight 7 to 8%. Then the human RBC life period is 115 to 120 days at an average rate. Okay, now if you take this statement, what is that? Blood is white or red vascular connective tissue. రక్తము తెలుపు లేదా ఎరుపు సంయోజక కణజాలము అంటున్నాడు. మరి ఇక్కడ always the blood is red in color. It never white in color in human being. ఓకే, మానవునికి వచ్చేటప్పటికి ఎప్పుడు కూడా బ్లడ్ అనేటటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది. బికాస్ దిస్ ఆర్బీసీ కంటైన్స్ హెమోగ్లోబిన్. సో ప్రజెన్స్ ఆఫ్ హెమోగ్లోబిన్, ఈ యొక్క హిమోగ్లోబిన్ అనేటటువంటిది ఉండడం ద్వారా రక్తం అనేటటువంటిది ఎరుపు రంగులో కనిపిస్తుంది. మరి ఆ ఎరుపు రంగు అనేటటువంటి హెమోగ్లోబిన్ శ్వాసవర్ణకంగా ఉండి ఆర్బీసీ పైన స్పెషల్గా మనకు కనిపిస్తుంది. ఓకే, సో ప్రజెన్స్ ఆఫ్ దిస్ హెమోగ్లోబిన్ gives red color because it is an oxidizing pigment. So remember here, heme means iron and globin is a protein. Globin is a protein. So globin అనేటటువంటి ప్రోటీన్ ఐరన్ హీమ్ అనేటటువంటి యొక్క మినరల్తో కంబైన్ అవడం ద్వారా హెమోగ్లోబిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హెమోగ్లోబిన్ కనుక ఉంటే మాత్రం బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది, అది లేకపోతే వేరే కలర్కి వస్తుంది. బట్ ఇక్కడ మానవుని పరంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బ్లడ్ ఈజ్ ఆల్వేస్ రెడ్ ఇన్ కలర్. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ద ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ ఆఫ్ ద బాడీ. ఓకే, సిన్స్ ఇట్ connects various parts of our body, it is a connective tissue and it is in liquid form. So that's why it is called the fluid connective tissue of the body is nothing but blood. Okay, so here always the blood is red in color. కాబట్టి ఇక్కడ ఈ రక్తము తెలుపు లేదా ఎరుపు సంయోజక కణజాలము అనేటటువంటిది రాంగ్ స్టేట్మెంట్. సో నౌ దే ఆస్క్ us to find out which is not true about the vascular system. True, not true. So that's why answer is option C. Option C is the right answer for this question. And remember, the blood is called the river of life. The blood is called river of life. The blood is called river of life. Okay, so river of life గా పిలుస్తారు, జీవ నదిగా దీనిని అభివర్ణిస్తారు. క్లియర్? అండ్ ఇట్ ఈస్ a tissue because it is made up of various types of cells. సో లిక్విడ్ పార్ట్ వచ్చేసి ప్లాస్మా అంటాం బ్లడ్లో, సాలిడ్ పార్ట్ వచ్చేసి బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ 55% లిక్విడ్ పార్ట్ ఉంటే 45% మనకు ఈ యొక్క బ్లడ్ సెల్స్ అనేటటువంటివి ఉంటాయి. రైట్? సో దట్స్ అబౌట్ దిస్ బ్లడ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దిస్ క్వశ్చన్. నౌ హియర్ కమ్స్ your next question on the screen. The secretion from the prostate gland enters into the ప్రోస్ట్రేట్ గ్రంథి నుండి స్రావము ఎందులోకి ప్రవేశిస్తుంది? సో అసలు ఇక్కడ ప్రోస్ట్రేట్ గ్లాండ్ అసలు ఏంటి ఈ యొక్క గ్లాండ్? సో దిస్ ఈస్ ద గ్లాండ్ విచ్ ఈస్ ప్రజెంట్ అసోసియేటెడ్ విత్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఓకే, అసోసియేటెడ్ విత్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. So what are the parts present in the male reproductive system? The male reproductive system of human beings comprises a pair of testes, okay, then the duct system and male reproductive glands. These male reproductive glands, okay, are also called accessory glands. Accessory glands, okay, అంటే అదనపు గ్రంథులుగా ఈ యొక్క
పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థతో అనుబంధ గ్రంథులుగా కొన్ని ఉంటాయి. ఆ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి అనుబంధ గ్రంథులు చూసుకున్నప్పుడు ఒక జత ఏ పెయిర్ ఆఫ్ సెమినల్ వెసికిల్స్ ఉంటాయి. సెమినల్ వెసికిల్స్, ఓకే, ఏ పెయిర్ ఆఫ్ సెమినల్ వెసికిల్స్, శుక్రాశయాలు అంటారు వీటిని. దెన్ ఏ పెయిర్ ఆఫ్ కౌపర్స్ గ్లాండ్స్, కౌపర్స్ గ్లాండ్స్ ఉంటాయి, కౌపర్స్ గ్రంథులు ఉంటాయి. ఓకే, కౌపర్స్ గ్రంథులు, క్లియర్. ఏ పెయిర్ ఆఫ్ కౌపర్స్ గ్లాండ్స్ అనేటటువంటివి ఉంటాయి. దెన్ వీ హ్యావ్ గాట్ ఏ సింగిల్ ప్రోస్ట్రేట్ గ్లాండ్. ఓకే, ఏ సింగిల్ ప్రోస్ట్రేట్ గ్లాండ్, ఒకే ఒక ప్రోస్ట్రేట్ గ్రంథి అనేటటువంటిది మనకి ఇక్కడ వీటిలో ఉంటుంది. ఓకే, సో ఇవి మనకు రీప్రొడక్టివ్ గ్లాండ్స్ పరంగా తీసుకునేటప్పుడు. నౌ ద డెవలప్మెంట్ ఆఫ్ దీస్ గ్లాండ్స్, ఓకే, the development of these glands develops adult characters. That means reproduction wise గా తీసుకున్నప్పుడు, ఓకే, the male attains maturity when these organs or these glands are developed. ఎప్పుడైతే ఈ యొక్క గ్లాండ్స్ డెవలప్మెంట్ జరిగిందో అప్పుడు మేల్ మెచ్యూరిటీ అవుతారు. సో దట్ ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ అనేటటువంటిది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డ్యూరింగ్ అడాలసెన్స్ పీరియడ్ దీస్ గ్లాండ్స్ ఆర్ డెవలప్డ్. బికాస్ ఆఫ్ దట్ దీస్ గ్లాండ్స్ ఆర్ కాల్డ్ సెకండరీ సెక్స్ ఆర్గాన్స్. ఓకే, ద సెకండరీ సెక్స్ ఆర్గాన్స్ ఆర్ నథింగ్ బట్ ద్వితీయ లైంగిక అవయవాలు, ద్వితీయ లైంగిక అవయవాలు. సో ద్వితీయ లైంగిక అవయవాలు అనేటటువంటి పేరుతో వేటిని పిలుస్తారండి? ఈ యొక్క కౌపర్స్ గ్లాండ్స్, ప్రోస్ట్రేట్ గ్లాండ్స్, సెమినల్ వెసికిల్స్ ని పిలుస్తారు. నౌ సెక్రీషన్, ఈ గ్లాండ్స్ ఏం చేస్తాయంటే స్పెషల్గా కొంత సబ్స్టాన్స్ని సెక్రీట్ చేస్తాయి. సో ద లిక్విడ్, ఇన్ఫ్యాక్ట్ ద సెమీ విస్కస్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై దీస్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి ఆ యొక్క లిక్విడ్ని ఏమంటామంటే సెమెన్ అని పిలుస్తాం. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ శుక్రము అంటాం తెలుగులో. ఈ యొక్క సెమెన్ లేదా శుక్రము అనేటటువంటిది స్పర్మ్తో కలుస్తుంది. ఓకే, సో ఇట్ జాయిన్స్ విత్ స్పర్మ్, అంటే శుక్రము శుక్ర కణముతో కలిసి, ఓకే, శుక్రము శుక్ర కణముతో కలిసి వీర్యముగా విడుదలవుతుంది బయటికి. స్పర్మటోజోవా అంటాం, స్పర్మటోజోవా. So when a male is sexually active at the time, okay, so this semen is released along with the sperm. మరి యొక్క సెమెన్ ఏం చేస్తుంది? ది సెమెన్ విల్ ప్రొవైడ్ లిక్విడ్ మీడియా టు ద స్పర్మ్స్ సో దట్ స్పర్మ్ కెన్ మూవ్ యాక్టివ్లీ. సో యాజ్ లాంగ్ యాజ్ ద స్పర్మ్ ఈజ్ యాక్టివ్ ఇట్ కెన్ ఫర్టిలైజ్ ద ఓవమ్. ఆ యాక్టివ్నెస్ కోసం ఒక లిక్విడ్ మీడియం లాగా ఈ యొక్క సెమెన్ అనేటటువంటిది హెల్ప్ చేస్తుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద సెమెన్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ టు ద స్పర్మ్స్. Okay, because the semen contains an important carbohydrate called fructose. So very very important bit in addition to the given bit. So దీనిలో అడగడానికి అవకాశం ఉండే మరొక బిట్. సో జనరల్గా మొత్తము బాడీ మొత్తంలో బ్లడ్లో చూసుకున్నప్పుడు గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది, కానీ సెమెన్లో మాత్రమే ఫ్రక్టోజ్ అనేటటువంటి ఫ్రూట్ షుగర్, ఓకే, స్వీటెస్ట్ షుగర్ అంటున్నాం నేచర్లో. సో ఆ ఫ్రక్టోజ్ అనేటటువంటిది స్పెషల్గా ఈ యొక్క సెమెన్లో ఉంటుంది. అందుకనే నిర్భయ లాంటి కేసు జరిగినప్పుడు ఒక స్త్రీ పైన జరిగినటువంటి అత్యాచారాన్ని నిర్ధారణ చేసుకోవడంలో ఈ యొక్క ఫ్రక్టోజ్ను వన్ ఆఫ్ ద కీ ఫ్యాక్టర్గా తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్, సో దిస్ సెమైన్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ టు ద స్పర్మ్స్ అండ్ దే గివ్ లిక్విడ్ మీడియా ఫర్ ద ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ ద స్పర్మ్. సో ఆ మొత్తము ఫ్రీ మూవ్మెంట్స్ని ఇవ్వడంలోను న్యూట్రియంట్స్ను ప్రొవైడ్ చేయడంలోను సెమెన్ హెల్ప్ చేస్తుంది. మరి యొక్క సెమెన్ను ఈ మొత్తం గ్లాండ్స్ రిలీజ్ చేస్తాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ గ్లాండ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ప్రోస్ట్రేట్ గ్లాండ్. ఓకే, సో ద ప్రోస్ట్రేట్ గ్లాండ్ రిలీజెస్ ఇట్స్ సెక్రీషన్స్ ఇంటూ వాట్ పార్ట్ అంటున్నాడు. పర్టికులర్గా ఏ పార్ట్లోకి దాని సెక్రీషన్ రిలీజ్ చేస్తుంది. సో ఆప్షన్ ఏ కిడ్నీ, ఆప్షన్ బి యురేటర్, ఆప్షన్ సి ప్రోస్టాటిక్ యురెత్రా, ఆప్షన్ డి టెస్టిస్. సో మనం ఇక్కడ చూసుకుంటే ప్రోస్ట్రేట్ గ్రంథి యొక్క స్రావము దేనిలోకి విడుదల చేయబడుతుంది అంటే ఇట్ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ద ప్రోస్టాటిక్ యురెత్రా. ఓకే, సో మీకు ఎగ్జామ్లో కనుక యురెత్రా ఇచ్చినా సరే దాన్ని ఆప్ చేసుకోండి. క్లియర్, యురెత్రా వచ్చినా సరే మూత్రాశయం అంటారు, దాన్ని ఇచ్చిన పెట్టేసుకోండి. తర్వాత
ఈ ప్రోస్టాటిక్ యురెత్రా అన్నా సరే యాప్ చేసుకోవచ్చు, రైట్? సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ రిమెంబర్ అమాంగ్ దీస్ 3 గ్లాండ్స్, ఒక పేరు శుక్రాశయాలు, తర్వాత ఈ యొక్క కౌపర్స్ గ్రంథులు, వీటన్నిటిలోకెల్లా అతి పెద్ద గ్లాండ్, ద బిగ్గెస్ట్ మేల్ రీప్రొడక్టివ్ గ్లాండ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోస్టేట్ గ్లాండ్. రిమెంబర్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఓన్లీ 1, రిమైనింగ్ ఒక 2 ఉంటాయి, అంటే పెయిర్ ఉంటాయి అక్కడ, బట్ ఇది మాత్రం ఒకటే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ బిలో ద యూరినరీ బ్లాడర్. సో యూరినరీ బ్లాడర్ మూత్రాశయానికి దిగువగా ఉంటుందన్నమాట. ఈ మూత్రాశయానికి దిగువగా ఉన్నటువంటి దీనిలో ఈ యొక్క గ్లాండ్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే మనకు ఏజ్ పెరుగుతుందో గ్లాండ్ సైజ్ కూడా కొంత ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రెషర్ ఆన్ ద యూరినరీ బ్లాడర్, సో దట్ యూరిన్ అనేది బయటికి రాకుండా ఉండే పరిస్థితి కూడా మేల్లో క్రియేట్ అవుతుంది, రైట్? సో దట్స్ అబౌట్ దిస్. అండ్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఇన్ ద స్కిన్ మేడ్ ఆఫ్? వాట్ టైప్ ఆఫ్ సెల్స్ ఈస్ ద స్కిన్ మేడ్ ఆఫ్? చర్మము ఏ రకమైన కణాలతో తయారవుతుంది? ఏ ఎపిడర్మల్ సెల్స్, బి కనెక్టివ్ టిష్యూ, సి పర్మనెంట్ టిష్యూస్, డి పారంకైమా. ఏ ఎపిడర్మల్ కణాలు, బి సంయోజక కణజాలము, సి శాశ్వత కణజాలము, డి మృదు కణజాలం. సో ఇక్కడ మనం చూసుకుంటే ద స్కిన్ ఈజ్ మేడప్ ఆఫ్ డెర్మోసైట్స్ ఆర్ డెర్మటోసైట్స్. ద స్టడీ ఆఫ్ స్కిన్ ఈజ్ కాల్డ్ ఏమంటున్నాం మనం? డెర్మటాలజీ అంటున్నాం, ఓకే? కాబట్టి ఇక్కడ స్కిన్లో ఉండేటటువంటి కణాలకు వచ్చినప్పుడు ద సెల్స్ ప్రజెంట్ ఇన్ ద స్కిన్ ఆర్ నథింగ్ బట్ డెర్మటోసైట్స్ అంటాం అనమాట, ఓకే? సో దీస్ డెర్మటోసైట్స్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ ఎపిథీలియల్ సెల్స్. ఎపిథీలియల్ సెల్స్ ఒక రకమైనటువంటి ఉపకళా కణాలవి, ఓకేనా? ఈ ఉపకళా కణాలు పదంలోనే అర్థం ఉంది. ఎపిథీలియల్ అంటే ఎపి అంటే ఔటర్ అని అర్థం, ఓకే? ఈ ఉపకళా కణాలు ఎపిథీలియల్ సెల్స్ అనేటటువంటివి ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి, అంటే వెలుపల. సో దట్స్ వై ద సెల్స్ ఆఫ్ ద స్కిన్ ఆర్ నథింగ్ బట్ ఆర్ మేడ్ ఆఫ్ ఎపిడర్మల్ సెల్స్, ఓకే? ఎపిడర్మల్ కణాలు. సో ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ ఇఫ్ యూ టేక్ ద రిమైనింగ్ ఆప్షన్స్ హియర్, ఇక్కడ మనకు ఏ ఆప్షన్స్తో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉండేటటువంటిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ ఈజ్ కాల్డ్ ఫండమెంటల్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ అంటాడు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ ఈజ్ ఏ ఫండమెంటల్ టిష్యూ? ఆ ప్రాథమిక కణజాలముగా మొక్కలలో దేనిని చెప్తారు అంటాడు. సో గుర్తుంచుకోండి, ద ఫండమెంటల్ టిష్యూ ఇన్ ప్లాంట్స్ ఈజ్ నథింగ్ బట్ ఫండమెంటల్ టిష్యూ, ఓకే? ఫండమెంటల్ టిష్యూ ఇన్ ప్లాంట్స్, the fundamental tissue in plants is nothing but parenchyma. దీన్నే మనము మృదు కణజాలము అంటాం. నెహిమియా గ్రివ్ అనేటటువంటి సైంటిస్టు దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ఫండమెంటల్ టిష్యూ. మరి ఇదే ఆప్షన్స్తో క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుందో. సో విచ్ ఈస్ కాల్డ్ ద ఫండమెంటల్ టిష్యూ ఇన్ యానిమల్స్ అంటాడు. సో ఫండమెంటల్ టిష్యూ ఇన్ యానిమల్స్ అన్నప్పుడు డెఫినెట్గా మనం ఇది గుర్తుంచుకోవాలి. వై? బికాస్ ద ఫండమెంటల్ టిష్యూ ఇన్ యానిమల్స్ ఈజ్ నథింగ్ బట్ ఎపిథీలియల్ టిష్యూ. Okay, so what is meant by a tissue? A group of cells which are similar in their structure, function and origin, together called as what? A tissue. ఒకే పుట్టుక, ఒకే నిర్మాణము కలిగి ఒకే రకమైన విధులను నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటున్నాము? కణజాలము అని పిలుస్తారు. రైట్? సో దట్స్ అబౌట్ the answers. Now if you take the connective tissues which joins various tissues, includes the ligament, tendon, bone, cartilage, then blood, all these come under connective tissues. Then if you take the permanent tissues in plants, permanent tissues general ga kanabadtayi, that is xylem and phloem. Okay, so xylem, phloem, దారు పోషక కణజాలము అంటారు వీటిని. సో ఈ దారు ఏం చేస్తుంది? నీరు ఖనిజ లవణాలను రవాణా చేస్తే పోషక కణజాలం ఫ్లోయం ఏం చేస్తుంది? ఆహార పదార్థాలను, ఓకే, ఫుడ్ కాంపోనెంట్స్ను ట్రాన్స్పోర్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. బోత్ టుగెదర్ ఫార్మ్స్ వాస్కులార్ టిష్యూ ఇన్ ప్లాంట్. సో ప్రసరణ కణజాలంగా మొక్కలలో ఈ రెండు కణజాలాలు కలిసి ఏర్పడతాయి. ఇవి పర్మనెంట్ ఫంక్షన్ పర్ఫామ్ చేస్తాయి కాబట్టి దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్మనెంట్ టిష్యూస్. ఓకే, సో నౌ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ ఏ. రైట్? నౌ హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ క్వశ్చన్. డాష్ కనెక్ట్స్ మజిల్ టు ద బోన్స్. డాష్ అనున్నది కండరాలను ఎముకలకు కలుపుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఎనీ ఎగ్జామినేషన్, ఓకే, కండక్టెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, డెఫినెట్లీ ఈ క్వశ్చన్స్ అనేవి టచ్ అవుతూనే ఉన్నాయి. సో ఇక్కడ మజిల్కి బోన్ కానీ, బోన్కి బోన్ కానీ, ఓకే, ద బోన్ ఈజ్ కనెక్టెడ్ విత్ అదర్ బోన్ విత్ ద హెల్ప్ ఆఫ్ లిగమెంట్. సో ఎముకను ఎముకతో కలిపేది లిగమెంట్ అయితే
కండరాన్ని ఎముకతో కలిపేది. మజిల్ టు ద బోన్ ఈజ్ నథింగ్ బట్ టెండాన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ టెండాన్. సో దాన్నే మనము స్నాయు బంధనం అని పిలుస్తారు. అండ్ ఎముకైతే బోన్ ఈస్ కనెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సంధి బంధనం, దట్ ఈస్ లిగమెంట్. రైట్. సో మరి ఇక్కడ ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఓవరాల్గా మనం బోన్స్ పరంగా చూసుకున్నప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ దట్ ఈస్ విచ్ విటమిన్ మేక్స్ స్ట్రాంగ్ బోన్స్. విటమిన్ అయితే మాత్రం స్ట్రాంగ్ బోన్స్ కావాలంటే ఎవరు కావాలా? విటమిన్ డి కావాలా. విచ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ ద హీలింగ్ ఆఫ్ ఫ్రాక్చర్స్ అంటాడు. విరిగినటువంటి ఎముకను అతికించడంలో సహాయపడు విటమిన్ అంటాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ సి విటమిన్. రైట్. ఈ విరిగిన ఎముక అతకాలి అంటే సి కావాలి. అసలు విరగకుండా గట్టిగా ఉండాలి అంటే విటమిన్ డి కావాలి. రైట్. మరి ఇక్కడ రెండు బోన్స్ను జాయిన్ చేయాలంటే లిగమెంట్ కావాలి. మజిల్ను బోన్తో జాయిన్ చేయాలంటే టెండాన్ కావాలి. దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, ఇక్కడ లిగమెంట్ టు టెండాన్ ఈ రెండు కనెక్టివ్ టిష్యూస్లో స్పెషల్ ప్రోటీన్ ఈజ్ ప్రెసెంట్. దట్ స్పెషల్ ప్రోటీన్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ లిగమెంట్ అండ్ టెండాన్ ఈజ్ నథింగ్ బట్ కొల్లాజన్. ఓకే, సో కొల్లాజన్ అని పిలుస్తాం. సో ఈ కొల్లాజన్కు సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే మానవ శరీరంలో అత్యంత సమృద్ధిగా లభించు ప్రోటీన్, ద మోస్ట్ అబాండెంట్ ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. ఓకే, మానవ శరీరంలో అత్యంత సమృద్ధిగా లభించే ప్రోటీన్ ఏది అంటే ఈ యొక్క కొల్లాజన్. రైట్. సో ఆన్సర్ ఈజ్ హియర్ ఫర్ ద క్వశ్చన్ ఈజ్ టెండాన్. గుర్తుంచుకోండి, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే నేను చెప్పున్నానో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీకు నెక్స్ట్ షిఫ్ట్లో వీటి మీద క్వశ్చన్స్ అనేటటువంటివి కూడా ఇచ్చుంటాడు. ఓకే, కాబట్టి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియా కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దీస్ పాయింట్స్. రైట్. సో ఇక్కడ మానవ శరీర పరంగా సమృద్ధిగా లభించేది కొల్లాజన్ అయితే, నేచర్ తీసుకుంటే విచ్ కార్బోహైడ్రేట్ ఈజ్ అబాండెంట్లీ ప్రజెంట్ ఇన్ ద నేచర్ అంటాడు. అక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది సెల్యులోజ్. ఓకే, ద కార్బోహైడ్రేట్ విచ్ ఈస్ ప్రజెంట్ అబాండెంట్లీ ఇన్ ద నేచర్ ఈజ్ నథింగ్ బట్ సెల్యులోజ్. మానవునిలో ఇది జీర్ణము కాదు. ద కార్బోహైడ్రేట్ విచ్ ఈస్ నాట్ డైజెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఆల్సో సెల్యులోజ్. ఇది మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. క్లియర్. సో దట్స్ అబౌట్ దిస్ క్వశ్చన్. నౌ హియర్ కమ్స్ హియర్ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద న్యాచురల్ సోర్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్? ఆక్సాలిక్ ఆమ్లము యొక్క సహజ వనరు ఏమిటి? సో ఆక్సాలిక్ ఆమ్లము యొక్క సహజ వనరు, ద న్యాచురల్ సోర్సెస్ రిసోర్స్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్. మరి ఆక్సాలిక్ యాసిడ్ తీసుకుంటే జనరలీ దిస్ ఈజ్ అన్ ఆర్గానిక్ యాసిడ్ which is present in the form of oxalate, especially ఫ్రూట్స్లో, వెజిటేబుల్స్లో, వీటిలో మనకు ఆక్సలేట్ ఫామ్లో లభిస్తుంది. కిడ్నీ స్టోన్స్తో సఫర్ అయ్యేటటువంటి వ్యక్తులు డెఫినెట్గా దీన్ని తినకూడదు, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ ఆర్ ఇట్ విల్ ప్రమోట్ ద ఫార్మేషన్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్. మరి ఇక్కడ ఈ ఆక్సలేట్ ఆర్ ఆక్సాలిక్ యాసిడ్ ఈజ్ అబాండెంట్లీ ప్రజెంట్ ఇన్ టొమాటో. ఓకేనా. సో మనకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే ఎలిమినేషన్ ప్రాసెస్ కూడా వెళ్ళొచ్చు. మనం మిల్క్ తీసుకున్నప్పుడు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, సో ద లాక్టోబాసిల్లస్ వల్ల మిల్క్ కర్డ్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి లాక్టిక్ యాసిడ్. తర్వాత యాంటీ యొక్క వీనం, చీమ యొక్క విషం తీసుకున్నప్పుడు ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది. ఓకే, ఫార్మిక్ ఆమ్లం అనేటటువంటిది మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక టామరిండ్లో టార్టారిక్ ఆమ్లం, టార్టారిక్ యాసిడ్. రైట్, టార్టారిక్ ఆమ్లం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఆక్సాలిక్ యాసిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టొమాటో. ఓకేనా. సో పుల్లని పాలలో లాక్టిక్ ఆమ్లం లభిస్తే, చీమల విషంలో ఫార్మిక్ ఆమ్లం ఉంటే, చింతపండులో టార్టారిక్ ఆమ్లం అనేటటువంటిది మనకు లభిస్తుంది. ఓకే, సో అదే లెమన్ తీసుకుంటే సిట్రిక్ ఆమ్లం అనేటటువంటిది ఉంటుంది. క్లియర్. సో ఇలా ఈ యాసిడ్స్ మీద కూడా క్వశ్చన్స్ అనేటటువంటివి ఉంటాయి. పర్టికులర్గా మనకు ఈ యొక్క ఆక్సాలిక్ యాసిడ్ అనేది ఆక్సలేట్ ఫామ్లో లభ్యమవుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి మనం చూసుకున్నప్పుడు దెర్ ఈజ్ IUPAC నేమ్. ప్రీవియస్ బిట్ కూడా ఇది RRBకి సంబంధించి కూడా అడుగున్నాడు ఒకసారి. సో గుర్తుంచుకోండి, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్ వారు సూచించినటువంటి IUPAC నేమ్, అంటే ఆక్సాలిక్ యాసిడ్ యొక్క IUPAC నేమ్ తీసుకున్నప్పుడు ఇథనడోయిక్ యాసిడ్ అంటారు దాన్ని. So the ethanodoic acid is nothing but this oxalic ఆమ్లం. రైట్. సో ఇది సింప్లెస్ట్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఉన్నటువంటి వాటిలో వెరీ సింపుల్ డైకార్బాక్సిలిక్ యాసిడ్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సాలిక్ యాసిడ్. ఓకే, సో
That's about now answer for this question is option A. Clear? Next question. Which one of the following is a leguminous crop? క్రింది వాటిలో పప్పు దినుసు పంట ఏది అంటున్నాడు. ఇక్కడ లెగ్యూమినస్ అంటే అర్థము పప్పులు ఇచ్చేటటువంటి ధాన్యపు పంట అని కాదండి. లెగ్యూమినస్ అనేటటువంటిది డిఫరెంట్ వర్డ్. సో ఇక్కడ మనకు లెగ్యూమినస్కు సంబంధించి తీసుకున్నప్పుడు ద లెగ్యూమినస్ ప్లాంట్స్ నథింగ్ బట్ ద ప్లాంట్స్ దట్ హ్యావ్ గాట్ బ్యాక్టీరియా. సో ఏ మొక్క యొక్క వేర్లలో పర్టికులర్గా రైజోబియం అనేటటువంటి బ్యాక్టీరియా ఉందో, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా యొక్క కంప్లీట్ నేమే రైజోబియం లెగ్యూమినేసియారం. సో సిన్స్ ఇట్స్ నేమ్ ఈజ్ రైజోబియం లెగ్యూమినేసియారం, ఈ బ్యాక్టీరియా ఏ ప్లాంట్స్ యొక్క రూట్ సిస్టమ్తో అయితే సింబయాటిక్ అసోసియేషన్తో, ఒక మ్యూచువల్ అండ్ బెనిఫిషియల్ అసోసియేషన్, సహజీవన బ్యాక్టీరియాగా ఉంటుందో అటువంటి మొక్కల మొత్తాన్ని ఏమంటున్నారు? లెగ్యూమ్ ప్లాంట్స్ అంటారు. ఓకేనా? లెగ్యూమినేసి కుటుంబపు మొక్కలుగా చెప్తారు. మనకి ఇక్కడ చిక్కుడు వస్తుంది, కందులు వస్తాయి, వేరుశెనగ వస్తాయి, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఓకేనా? మరి పర్టికులర్గా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఆప్షన్స్ కనుక తీసుకుంటే ముకునా ఉంది, పల్సెస్ ఉంది, సిసామం ఉంది, సిరియల్స్ ఉంది. మరి ఇక్కడ నువ్వులు కానీ ధాన్యాలు కానీ, ఓకే, సో దీస్ టూ ఆర్ నాట్ అట్ ఆల్ రిలేటెడ్ టు ద క్వశ్చన్. ఇక మనకు కన్ఫ్యూజన్ వచ్చేటటువంటిది ఈ రెండు ఆప్షన్స్. ఒకటి చిక్కుడు, ఓకేనా? చిక్కులు తీసుకున్నప్పుడు పల్సెస్ అనేటటువంటివి కాదు, ఇక్కడ బీన్స్ పెట్టుకోవాలి. ఓకే, నౌ ముకునా, ఈ ముకునా తీసుకుంటే ఇది కూడా ఒక లెగ్యూమినేసి క్రాపే. అయితే ఈ రైజోబియం బ్యాక్టీరియా యొక్క అవైలబిలిటీ అనేటటువంటిది హైయెస్ట్ రేంజ్లో మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇట్ ఈజ్ ఇన్ ద బీన్స్. ఓకేనా? చిక్కుళ్లకు సంబంధించి ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి మనము దాని పరంగా చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు చూజ్. ఓకే, సో అక్కడ మనం పర్టికులర్గా బీన్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా వాటినే మనం యాప్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బీన్స్ అనేది స్పెషల్గా మెన్షన్ చేయకుండా పల్సెస్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్గా పప్పు ధాన్యాలు అంటాం. పప్పు ధాన్యాలు ఇచ్చిన ఆన్సర్ పెట్టవచ్చు. వై? బికాజ్ ఇన్ ఆల్ పల్సెస్ వీ కెన్ హ్యావ్ దిస్ rhizobium bacteria. Then what is the use of this rhizobium bacteria? So this rhizobium converts atmospheric nitrogen into nitrates. So this is another important bit you have to remember. సో మొక్కలు ఏ రూపంలో నత్రజనిని ఉపయోగించుకుంటాయి అంటాడు. సో ఏ రూపంలో వినియోగించుకుంటాయి అంటే నైట్రేట్స్ రూపంలో వినియోగించుకుంటాయి. సో ఇన్ విచ్ ఫార్మ్ ద living plants utilizes nitrogen means in the form of nitrogen. Now the fixation of atmospheric nitrogen into nitrates is called nitrogen fixation. దీన్ని ఏమంటున్నాం మనం? నైట్రోజన్ ఫిక్సేషన్ అని పిలుస్తారు, నత్రజని స్థాపన అంటాం. ఓకే, సో దానిలో ఈ యొక్క రైజోబియం అనేటటువంటిది పార్టిసిపేట్ చేస్తుంది. రైట్? సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ బి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.